guys. హలో ఐఎమ్ గౌతమ్. I'm Charan. ఈరోజు మేము మాట్లాడేది దేని గురించి అంటే ఇట్స్ యాక్చువల్లీ ర్యాండమ్ ఐడియా. ఒకటి అనుకున్నాం గంట క్రితం. So అండ్ స్టార్ట్ చేస్తున్నాం అంతే, సింపుల్. ఈ వీడియోలో చాలా ఫంబుల్స్ ఉండొచ్చు, ఈ కాన్వర్జేషన్స్లో చాలా బ్రేక్స్ ఉండొచ్చు. సో బేర్ విత్ ఇట్. ఇది మాకు కూడా ఫస్ట్ టైమే పబ్లిక్లో ఇలా మాట్లాడడం చాలా భయం వేస్తుంది. పబ్లిక్ లేదనుకో, అది వేరే విషయం, కానీ మాకు భయం వేస్తుంది. భయం వేస్తుంది. లెట్ స్టార్ట్ ద ఎపిసోడ్ అన్నారా ఏదో ఒకటి. సో వీఆర్ ఇంగ్లీష్ వద్దులే. మేమేమనుకుంటున్నామంటే మా ర్యాండమ్ థాట్స్, నాన్ సెన్స్ ఎవ్రీథింగ్ చెప్దామని అనుకుంటున్నాం. మాకు ఇంటర్నెట్ లో కనిపించేది, మేము డైలీ లైఫ్ లో చూసేది, చుట్టుపక్కల జరిగేది, మ్యాచెస్, క్రికెట్, సినిమా, ఎవ్రీథింగ్, ఏదైనా అన్ని దాంట్లో వేలు పెడదాం. ఏదైతే అదేంది పెట్టిన తర్వాత ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరు కూడా దీన్ని ఏదో ఇంటలెక్చువల్గా మాట్లాడుకుంటున్నాం అని కానీ అనుకుని ఫీల్ అవ్వకండి. మేము ఒక ఫ్యాన్ పర్స్పెక్టివ్లో చూస్తున్నాం అంతే. అండ్ మేము నా ఒపీనియన్ని, వీడియో ఒపీనియన్ని మీ మీద రుద్దడానికి ఇది పని చేయట్లేదు. మాకు ఇంట్రెస్ట్ ఉండి చేస్తాం. మీ ఒపీనియన్ మీది. మీకు ఏమన్నా ఒపీనియన్స్ ఉంటే కామెంట్లో షేర్ చేయండి. ఓకే, ఇంకైతే చూస్తారంటే ఏమోలే, ఇంకైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు లేటెస్ట్గా ఏంటంటే మధ్యాహ్నం మ్యాచ్ అయిపోయింది, ఆఫ్ఘనిస్తాన్. ఓకే, అసలు సగం చాలా మందికి టెస్ట్ మ్యాచ్ జరిగిందనే తెలియదు 3 రోజుల్లో. అందరు ఐపీఎల్ అన్నారు, కానీ రియల్ క్రికెట్ ఈజ్ టెస్ట్ మ్యాచ్. కానీ ఒక్క విషయం చెప్పాలి అబ్బాయి, ఫటీగ్ అయితే ఉందిరా. క్రికెట్ నాన్ స్టాప్ ఐపీఎల్ చూసిన తర్వాత అంత స్లో బ్యాటింగ్ చూసి పేషెన్స్ నిజంగా అది ఆఫ్ఘనిస్తాన్ లాంటి టీం మీద మ్యాచ్ అంటే డెడ్ రబ్బర్. ఇది యాక్చువల్లీ నీకు తెలుసో తెలీదు, WTCలో కూడా పార్ట్ కాదు, మ్యాచ్ కాదు. కానీ జస్ట్ కొత్త టీం ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నాం కాబట్టి, మనకి ఇండియన్ టీం ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంది కాబట్టి కొంచెం వాళ్ళకి, మన వాళ్ళు ఎలాగో ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నారు కాబట్టి చాలా కొత్త ఫేజెస్ని చూసాం ఈరోజు. అండ్ స్టార్టింగ్లో స్టార్ట్ చేస్తే ఫస్ట్ మన ప్లేయింగ్ 11 చూసుకుంటే జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్కి నెంబర్ 3లో ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చారు. డిస్పైట్ దేవదత్ పడిక్కల్ ఆసమ్ ఫస్ట్ క్లాస్ సీజన్, స్టిల్ ఇన్ షాక్. హీ ప్లేడ్ అంటే సుదర్శన్ పర్ఫార్మ్ చేయకపోయినా ర్యాండమ్ ఛాన్స్ ఇస్తూనే ఉన్నారు. ఏం కాదులే, పోనీ సర్లే, అలవాటు అవ్వాలి. సుదర్శన్ పర్ఫార్మ్ చేయకపోయినా కానీ ఛాన్సెస్ ఇస్తూనే ఉన్నారు. దేవదత్ పడిక్కల్ గ్రేట్ ఐపీఎల్ సీజన్, గ్రేట్ డొమెస్టిక్ సీజన్. దేవదత్ పడిక్కల్ ఇస్ కమింగ్ ఫ్రమ్. నువ్వు మనం దేవదత్ పడిక్కల్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆఫ్ఘనిస్తాన్ పైన మ్యాచ్ కాబట్టి సో ఛాన్స్ ఇచ్చిండొచ్చు. కానీ నేను అనుకునేది ఏంటో తెలుసా, ధ్రువ్ జురేల్, రిషబ్ పంత్ ఇద్దరు కలిసి ఎందుకు ఆడుతున్నారు? వీ కెన్ అంటే ధ్రువ్ జురేల్కి పక్కన పెట్టి వీ కెన్ గివ్ దేవదత్కి ఒక నెంబర్ 5లో కానీ ఆడిపించవచ్చు. పక్కన పెట్టినారు, ఇన్కాన్సిక్వెన్షియల్. అది చెప్పాలంటే ఇప్పుడు ఆల్రౌండర్, వర్క్లోడ్ మేనేజ్మెంట్ చేయాలి. ఇప్పుడు చాలా పెద్ద సీజన్ ఉంది, కానీ ఒక T20s, వన్డేస్. వాట్ ద హెల్ బ్రో. ఇట్లా ప్రకృతి కానీ మనకి సహకరించదు, ఉప్పు పోయింది. ఓకే, ఆ ఇంట్రోని దీన్ని మేనేజ్ చేసి జస్ట్ an ఇంట్రో వీడియోగా ఇదైతే అప్లోడ్ చేస్తాం. అవ్వలేదు, ఇంకా లైట్ వచ్చిందా? రాదు, ఇంకా 8 బంద్ అప్పుడే, అందుకే ఇది ఇస్తున్నాను నేను. వాట్ ద ఫక్. సో ప్రకృతి కానీ సహకరించడం లేదు. సో రేపు నెక్స్ట్ ఎపిసోడ్ మాట్లాడుకుందాం. ఇది ఇంట్రోగా అనుకొని. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆడియో పెట్టే పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాకినాడ నుంచి వచ్చాను, నాకు తిరుపతి కాదు. అండ్ ఐఎమ్ స్టడీయింగ్ హియర్. వీడు తిరుపతి వాడే, సో మీకు ఈ లాంగ్వేజ్ కూడా లోకల్గా అనిపించవచ్చు. నేను లోకల్ కాదు, సో డోంట్ బ్లేమ్ మీ. ఈడెక్కడి నుంచి వచ్చాడు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని కామెంట్లో వేసుకోకండి రా బాబు. ఓకే, బాయ్. అమ్మా యా వాడు రైడా.